हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरम्। ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय दुर्निग्रहस्य लघुनः यथा कामनिपातिनः चित्तस्य दमनं साधु चित्तं दान्तं सुखावहम्। అదే మళ్ళీ చిత్తం గురించే ఈ శ్లోకాలని ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంటర్ప్రెట్ దెమ్, వాటిని ఒక రకంగా వ్యాఖ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దమ అనే పదాన్ని వాడాడు ఆయన. దమనం అనే పదం కూడా దమ ధాతువు నుంచే వచ్చింది. దమహ అనేది ఒక వాల్యూ మనకు కనపడుతుంది, శమో దమహ. అండ్ దమనం అని కూడా వాడాడు. ఓకే, దమనం అంటే భావే ల్యుట్, భావార్థంలో అంటే ధాతువు యొక్క అర్థం. కాబట్టి ఆ పదాన్ని కూడా వాడారు. ఈ పదములను రెండు రకములుగా వ్యాఖ్యానం చేసే అవకాశం ఉన్నది. మీరు కొంచెం లోతుగా పరిశీలించకపోతే ఈ పదములను ముఖ్యంగా దమహ అర్ధమనం, దానికి ఎటువంటి వ్యాఖ్యానం చెప్పే అవకాశం ఉందంటే కంట్రోల్ అనే అర్థం చెప్పే అవకాశం ఉన్నది. నిరోధ అని కూడా చెప్పే సందర్భం ఉన్నది. యోగశ్చిత్తవృత్తి నిరోధ. నిరోధ అంటే ఏమిటో తెలుసిన, ఇప్పుడు పైపులో వాటరు పైన ప్రెషర్ ఉంటుంది. పైపులో వాటరు విత్ ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఇట్ వాంట్స్ టు ఫ్లో డౌన్. యూ డోంట్ వాంట్ ఇట్ టు ఫ్లో డౌన్. అంచేత దాని ప్రెషర్ అంతని కూడాను అక్కడ ఒక పైపుకి ఒక నాట్ వేసేసి ఆ పైప్ నీరు ఫ్లో కాకుండా నువ్వు దాన్ని ఆపేస్తావు. దాన్ని నిరోధము అంటారు. అంటే ది ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్వాల్వ్స్ వయలెన్స్. నీటి విషయంలో వైలెన్స్ ఉండదు, అది జడము కనుక. వీడు చేతన పురుషుడు కదా, మనిషి కదా. మనస్సు యొక్క లక్షణం ఏమిటి? లఘున. మనస్సు లక్షణం లఘు అంటే ఫికెల్, లఘు అంటే లైట్. ఆ పదములు చూసుకోండి, మీరు స్పెల్లింగ్ కూడా చూసుకోండి. లఘు అంటే ఘు, లైట్లో స్పెల్లింగ్ ఎలా ఉంది? GHT ఉంది కదా. కాబట్టి లఘు లైట్. వాట్ యు మీన్ బై లైట్? ఫిజికల్ ఆబ్జెక్ట్ అయితే లైట్, తేలిక. మనస్సుకి ఎలాగా? మనస్సు తేలిక అంటే అర్థం మారిపోతుంది. మనస్సు తేలికపడింది అంటే మనస్సులో వీడు అనుభవించిన ఒక భారము తగ్గిపోయింది, మనస్సు శాంతంగా ఉన్నదని అర్థం. కానీ ఇక్కడ అది కాదు. కాబట్టి లఘునః అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా చక్కగా అనువాదం చేశారు. ఫికిల్ అని అనువాదం చేశారు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై దట్ వర్డ్. ఫికిల్ అంటే ఎక్స్ట్రీమ్లీ చేంజ్ఫుల్ అని అర్థం. ఫికిల్ చెంచలము అని అర్థం. లఘునః చెంచలం. శ్రీకృష్ణుడు చలం అన్నాడు, అర్జునుడు చెంచలం అన్నాడు. చెంచలం హి మనఃపార్థ అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు చలం మొత్తానికి ఒకళ్ళు చలం అన్నారు, ఇంకొకళ్ళు చెంచలం అని అన్నారు. అర్జునుడు చలం అన్నాడు, శ్రీకృష్ణుడు చెంచలం అన్నాడు. ఒకటే మాట అయింది. అంటే వెరీ అన్స్టడీ, నిలకడలేనిది, చాలా అలవోకగా ఒకదాని నుంచి ఇంకో దాని మీదకి జంపు చేసేస్తూ ఉంటుంది. అది లఘు. దాన్ని కంట్రోల్ చేయడం. నిగ్రహ ఈజ్ కంట్రోల్. నితరాం గృహ్ణాతి ఇది నిగ్రహ. నేను గమనించే మళ్ళీ ఆ ట్రాన్స్లేషన్స్ అక్కడ ఎలా ఉన్నాయో దీంట్లో ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి. ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ కాపీ ఫ్రమ్ దేర్ అని అనిపించింది నాకు. సెంటెన్స్ టు సెంటెన్స్ చూసి రాసినట్టుగానే ఉంది. వాట్ ఎవర్. సో దుర్నిగ్రహస్య, దానిని నిగ్రహించుట, నిరోధించుట అంటే పట్టేసుకునుట, కదలకుండా పట్టేయాలి దాన్ని. చాలా కఠినమైన విషయం. దుర్నిగ్రహస్య అని ఆయనే అంటున్నారు కదా. అది సహజంగా ఫికిల్, చంచలము, దాన్ని కట్టేయటం కష్టము అని చెప్పి నువ్వు దాన్ని పట్టుకుని కట్టేయి అని సలహా చెప్తారా? మీరు ఆలోచించండి. అలా సలహా చెప్తారా?
అలా చెప్పరు. అలా చెప్తే అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా చెప్తే అదేమిటవుతుందంటే హఠయోగా స్కూల్ ఆఫ్ థాట్ అవుతుంది. హఠయోగా స్కూల్ అని ఒకటి ఉన్నది. పతంజలి కూడా, పతంజలిని హఠయోగా అని అనకూడదు, యోగా అని అనాలి. పతంజలి కూడా హీ సబ్స్క్రైబ్డ్ ఇన్ ఎ వే టు ద సేమ్ ఐడియా యాజ్ ఫార్ యాజ్ మైండ్ ఈజ్ కన్సర్న్. తర్వాత హఠయోగాలో ఏమవుతుందంటే పతంజలి సిద్ధాంతంలో మైండ్కి ప్రాముఖ్యం ఎక్కువ. ఓ విద్యార్థి నా దగ్గరికి వచ్చి యోగ దర్శనం చదివేవాడు. సూత్రము, దానికి ఒక భాష్యం ఉంటుంది, బాగుంటుంది, దానికి వ్యాస భాష్యం అని పేరు. వ్యాస నాట్ ది వే యూ మీన్, పీపుల్ నాట్ ది వే పీపుల్ థింక్, నాట్ లైక్ దట్. ఎందుకంటే పతంజలి వాజ్ మచ్ లేటర్ టు మహాభారత. చేత అంటే వ్యాసుడు మళ్ళీ వచ్చి రాసేయడని మీరు కథ చెప్పుకోవాల్సి ఉంటుంది. వ్యాసుడు ఎప్పుడు కావస్తే అప్పుడు వచ్చేస్తాడు. శంకరాచార్యుల కథకి కావాలి, శంకర విజయకర్తలకి వ్యాసుడు కావాలి, ఆయన తయారవుతాడు. రామానుజ విజయం వాళ్ళకి కావాలి, అప్పుడు తయారైపోతాడు. మధ్వ వాళ్ళకి కావాలి, అప్పుడు తయారవుతాడు. బహుశా షిరిడి బాబా కథలు రాసే వాళ్ళకి కూడా అవసరం పడుతూ ఉంటాడు, వచ్చేస్తాడు. ఏమీ అలా కాదు, నాట్ లైక్ దాట్. ఎవరో రాశారు భాష్యం, బాగుంటుంది, భాష్యం ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి యోగ దర్శనం పాఠం చెప్పాలంటే ఆ భాష్యం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నేను అనుభవంతో చెప్తున్నా. సో దాని మీద ఇంకా ఏవో కొన్ని వ్యాఖ్యానాలు కలవు. సో ది పాయింట్ ఈజ్, పతంజలి మహర్షి అది పాఠం చదువుతున్నాడు విద్యార్థి. దానికి ఇంకేదో కామెంటరీ కూడా ఉంది, దాన్ని శంకరాస్ కామెంటరీ అంటారు. ఇట్ ఇస్ నాట్ శంకరాస్ కామెంటరీ, ఎవరో ఇంకో శంకర్లు, చాలామంది శంకర్లు ఉన్నారు కదా. ఇది పాఠం చదువుతున్నాడు, నేను పాఠం చెప్తున్నాను. ఒక వారం రోజులు 10 రోజులు చదివాడు. అంటే అతను వేదాంతం చదువుకున్న అతను. ఏమంటే ఇంతవరకు ఒక్కసారి కూడా ఆత్మ అనే మాట రాలేదు. మొదటి రోజు పాఠం నుంచి ఇప్పటిదాకా మనస్సు గురించే మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకండి మనస్సుని ఇంతలాగా రాపిడి పెట్టేయటం అని అడిగాడు. అడిగితే నేనన్నా నీ కంక్లూషన్ బాగానే ఉందన్నా. అయితే ఇంకా మిగతా వ్యాఖ్యానం నేనే చూసుకుంటాను అన్నాడు. చూసుకోండి, నాదే ఉంది, నేనేదో పాఠం చెప్పమంటే సంస్కృతమైనా బాగా వస్తుంది అన్నట్టుగా చెప్పాను నేను. కాబట్టి పతంజలి యొక్క ఫోకస్ మనస్సు మీదే ఉంటుంది. అథ యోగానుశాసనం యోగశ్చిత్త వృత్తి నిరోధ. ఓకే, వృత్తి సారూప్య తదా ద్రష్టుస్వరూపే స్థానం, అదొక్కటి ద్రష్ట గురించి చెప్పిన సూత్రం. వృత్తి సారూప్యమితరత్ర వృత్తయ పంచతయ్య క్లిష్టా క్లిష్టా అంటూ ఇంకా మొదలు అలా పోతుంది. అంత మనస్సే. ఆ తదా ద్రష్టు స్వరూపే స్థానం అన్నది కొంచెం వేదాంతులకి అది చక్కగా బాగుంటుందని అనిపిస్తుంది. మిగతాదంతా మనస్సు తప్ప ఇంకేది లేదు. ఇది ఆత్మవిద్య కాదు, మనోవిద్య అన్నట్టుగా ఉంటుంది. ఇది పతంజలి. దెన్ దేర్ ఆర్ హఠయోగా స్కూల్స్. వాళ్ళు ఏం చేశారంటే మనస్సు ఫోకస్ ఉంటుంది, బట్ మోర్ ఆన్ బాడీ. మనస్సు నుంచి బాడీలోకి వచ్చేస్తుంది. శ్వాస, దేహము అంటే మనోమయ కోశాన్ని నుంచి ప్రాణమయంలోకి, అన్నమయంలోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ది హఠయోగా స్కూల్స్. అసలు ఆత్మ అనే మాట ఉండదు. ది ఎంటైర్ ఫోకస్. దీంట్లో సిద్ధులు అవి ఉంటాయి. మళ్ళీ మనస్సుని నిగ్రహిస్తే సిద్ధులు వస్తాయి, ప్రాణ నిగ్రహం చేస్తే సిద్ధులు వస్తాయి, దేహ నిగ్రహం చేస్తే సిద్ధులు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. ఉదాహరణకు నాలుకను అలా మడత పెట్టేయాలి. వెరీ టఫ్. మడత పెట్టేసి దాన్ని కొండ నాలుకలో పెట్టాలి తీసుకెళ్ళి. యూ కెనాట్ డూ దాట్. పెడితే ఇక్కడి నుంచి అమృత బిందువులు పడతాయి. యూ హ్యావ్ టు కట్ ఇట్ అండర్నీత్. అమృత బిందువులు పడతాయి. అంటే మళ్ళీ అమృతం లిక్విడే. మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ ఈజ్ లిక్విడ్. మళ్ళీ లిక్విడ్ ఫార్మ్లోకి వచ్చేసింది చూడండి. సమ్ కైండ్ ఆఫ్ ఎండాక్రినాలజికల్ థింగో ఏదో అయ్యి ఉండాలి. సో ఈ రకంగా నేను మనవి చేస్తున్నది ఏమిటంటే, పతంజలి ఫోకస్ అంతా మనస్సు మీద ఉంటే ఆత్మ ఇంచుమించులే. ఆత్మకి చిన్న లిప్ సర్వీసు, ఓ మాట, ఓ సూత్రం, ఇంకా మిగిలినంత మనస్సేనండి. మళ్ళీ ఆత్మ గురించి చెప్పే
ఆత్మ గురించి ఆత్మ అనాత్మల గురించి చెప్పే సూత్రాలు మళ్ళీ సాధన పాదంలో ఒకటో రెండో దొరుకుతాయండి. మీరు లెక్క వేసుకోవచ్చు. అంత మనస్సే అనాత్మ కదా అది. ఇంకా హఠయోగంలోకి వెళ్తే మనస్సు దే పే సమ్ లిప్, పతంజలి పేస్ లిప్ సర్వీస్ టు ఆత్మ అండ్ ఫోకస్డ్ ఆన్ మనః. వీళ్ళు పే లిప్ సర్వీస్ టు మనః. ఆత్మ ఈజ్ టోటల్లీ అవుట్ ఆఫ్ ది పిక్చర్, ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ ప్రాణ అండ్ దేహ. ఇది స్కూల్, యోగా స్కూల్ ఇది. ఏతైన యోగ ప్రత్యుక్త అన్నాడు ఎవరు? బాదరాయణుడు. ఓకే, నేను బాదరాయణుడు అంటాను, నేను వ్యాసుడు అన్నాను. కాబట్టి దాని కింద శంకరులు యోగంలో వేటిని మనం స్వీకరించవచ్చు చిన్న లిస్టు కింద రాసి వీటిని మినహాయించి మిగతా యోగం మనకు అక్కర్లేదని చెప్పారు. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, మనోనిగ్రహము అనే మాటలో యోగా స్కూల్ యొక్క అప్రోచ్ ఒకటి ఉన్నది. ఇక్కడ భగవాన్ బుద్ధుడు చెప్తున్న దమము అట్టి మనోనిగ్రహమా అని నేను ప్రశ్న వేసుకున్నా. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. ఏమండి, ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం దానికి, భగవాన్ బుద్ధుడు చెప్పే దమము అట్టి మనోనిగ్రహము అవుతుందా? మీరు చెప్పండి. కాదు అంతే. అందుకోసం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు చెప్పాను. ఓకే, సో మరైతే బుద్ధుడు చెప్పే దమము, ఆయన దమహ అన్నాడు, దమనం అన్నాడు, సమానార్థకములు. దమ్ అనే ధాతువు నుంచే వస్తుంది ఈ దమము. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు మనస్సుకి ఉన్న ఈ లక్షణమును గుర్తించాల్సి ఉంటుంది. ఏమిటి? లఘు, మైండ్ ఈజ్ ఫికిల్. దాన్ని నిగ్రహించుట కఠినమైన విషయము. అవును, మరి యోగా వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు కఠినమైన దాన్ని? వాళ్ళ పనే అది. వాళ్ళ పనే కఠినమైన దాన్ని పట్టుకోవడం. బాడీ బిల్డింగ్ తేలిక కఠినమా? కఠినమా. వాడు అదే చేస్తాడు. ఎవరెస్ట్ మీదకి వెళ్ళడం తేలిక కఠినమా? అదే చేస్తాడు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డివోటెడ్ టు ద డిఫికల్ట్ థింగ్స్. శంకర్లో చోట ఏమన్నారంటే, అలాంటి ఫిజికల్ డిఫికల్ట్ థింగ్స్ నువ్వు పెట్టుకోవద్దని చెప్పారు. ఎందుకంటే నువ్వు పెట్టుకుంటే నీ ఫోకస్ అంతా అటుపోతుంది. దృఢతరం కర్మాషు సంత్యజ్యతాం, కామ్యేమతి త్యజ్యతాం అని ఒక చోట చెప్పారు. దృఢతరమైన కర్మ నువ్వు వెంటనే విడిచిపెట్టమని చెప్పారు. నువ్వు పెట్టుకోవద్దని చెప్పారు. డోంట్ పర్స్యూ దాట్. దానివల్ల మరి దానికి వచ్చే లాభాలు, యూ లీవ్ గివ్ అప్, యూ డోంట్ నీడ్ దాట్, నీకే లాభమో అక్కర్లేదు అని చెప్పారు. కాబట్టి హఠయోగులు చెప్పిన మనోనిగ్రహము కాదు, దుర్నిగ్రహమే. అయినా సరే దాన్ని మేము నిగ్రహిస్తాము అనే ధోరణి వద్దు. ఎందుకంటే ఏ కంట్రోల్డ్ మైండ్ ఈజ్ నాట్ ఏ ఫ్రీ మైండ్. ఇప్పుడు మీరు వాటర్ ప్రవహించేదాన్ని ఒక వాల్వ్ పెట్టేసి బిగించి పారేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన, ఆ వాల్వ్ లీక్ అవుతుంది. నేను చూసింది మీకు చెప్తున్నా. భారతదేశంలో ప్రిపేర్ అయిన వాల్వ్స్, సబ్ స్టాండర్డ్ వాల్వ్స్, అవన్నీ లీక్ అవుతాయి. మన చిన్నప్పుడు విజయవాడలో మున్సిపల్ వాటర్ వచ్చేది, దానికి వాడు వాల్వ్ పెట్టేవాడు, అది ఎప్పుడూ లీక్ అవుతుంది. అది అలా నీరు పోతూనే ఉంటుంది, అది మూతపడదు, ఎవడూ పట్టించుకోడు దాన్ని. వాడు ఆ మున్సిపల్ వాడు 1 గంట 2 గంటలు వాటర్ ఇస్తాడు, ఆ 2 గంటలు అలా నీరు పోతూనే ఉంటుంది. నేను చిన్నప్పుడు చూసేవాడిని. దీన్ని కట్టి ఉపాయం ఏమైనా ఉంది? అది కట్టుబడదు. విజయవాడ ఇప్పుడు అలాగే ఉంటుంది. తర్వాత ఒక కెమికల్ ఫ్యాక్టరీలో మేము ఫేస్ చేసినటువంటి ప్రధానమైన సమస్య ఏమిటంటే వాల్వ్ లీక్ అవ్వడం. అది 2-వే లీక్. బయట నుండే ఇంప్యూరిటీలు, తుప్పు, ఇవన్నీ ఆ సొల్యూషన్లోకి వెళ్తాయి. సొల్యూషన్లో ఉన్న ఆ సొల్యూషన్ ఏమో దీని నుంచి బయటికి లీక్ అవుతుంది. నేను తల పట్టుకునేవాడిని విటమిన్ B2 చేసే సందర్భంలో. ఒక కెటిల్లో సొల్యూషన్ ఉండేది, దీన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ అక్కడ ఉంది, ఒక 20 మీటర్ల దూరంలో ఫిల్టర్ ఉంది. దీన్నే బకెట్లో తీసుకెళ్ళేది కాదుగా, ఓ పైపు ఉంటుంది, ఆ పైపు ఫిక్స్ అయి ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి ఆ పైపులో తీసుకెళ్ళి అక్కడ ఫిల్టర్ చేయడం. ఓకే,
ఈ పైపులో ఎంత చెత్త ఉండేదో, ఆ వాల్వుల మధ్యలో ఒకటి రెండు వాల్వులు అవి లీకు. ఏమిట్రా దీంతో ఎలా ఫిల్టర్ చేస్తారా అంటే ఇదేం చేయమంటావు? ఇప్పుడు ఎక్కడైనా కొత్త పైపు నువ్వు పట్టుకునే వెళ్ళి అయితే ఎక్కడి నుంచి పట్టుకొస్తారు పైపు? కాబట్టి వాల్వులు అంటే లీక్ అవుతూనే ఉంటాయి, సబ్స్టాండర్డ్ వాల్వ్స్. మీరు మనస్సు లఘువు, దుర్నిగ్రహము, దాన్ని మీరు కంట్రోల్ చేయడం ప్రారంభించండి, చూస్తాను నేను. అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది? లీక్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ బి లీకింగ్. అండ్ ఏ కంట్రోల్డ్ మైండ్ ఈజ్ నాట్ ఏ ఫ్రీ మైండ్. ఓకే, ఇప్పుడు చిత్రం ఏంటంటే మీరు థాట్ని స్లో డౌన్ చేస్తే సరిపడుతుంది. యూ స్లో డౌన్ ది థాట్, దట్ ఈజ్ ఇనఫ్. మోర్ దెన్ దాట్ దాన్ని చంపేయనక్కర్లేదు. ఈ థాట్ అసలు కదలకూడదు అని మీరు పెట్టుకోవద్దు. యూ సీ వెదర్ యూ కెన్ స్లో ఇట్ డౌన్. మీ ఎప్పుడు కూడా ఇండ్యూస్ చేయకూడదు. ఇట్ హ్యాస్ టు స్లో డౌన్ ఆన్ ఇట్స్ ఓన్. ఎలాగా? మీరు వేదాంత శ్రవణం చేస్తున్నప్పుడు మీ ప్రయత్నం ఏమీ అక్కర్లేకుండా కానీ సహజంగానే మీ మనస్సు స్లోగా ఉంటుంది. మీరు గమనించండి, ఇప్పుడు మీరు పాఠం వింటున్నారు కదా, మీ మైండ్ని మీరు వింటుండగా మీ మైండ్ ఎలా ఉంది మీరు గమనించండి. గమనిస్తారు మీ మైండ్ ఏం చేస్తుంది. మీరు పాఠం వింటున్నప్పుడు మీకు తెలిసిపోతుంది. ఏమిటది? అది స్లోగా మూవ్ అవుతుంది. నిజానికి చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఎందుకని? లెక్కలేనన్ని ఆలోచనలు ఏమీ లేవు మీ మైండ్లో. ఇప్పుడు ఇటు అటు అటు ఇటు ఫిక్కిల్ అలా లేదు మీ మైండ్. మీ మైండ్ ఎలా ఉంది? ఒకే ఆలోచనని పట్టుకుని ముందుకు తీసుకుపోతుంది. మరి స్లో అయిపోయినట్టే కదా. ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే ఆలోచనను పట్టుకుని, నేను ఒకే ఆలోచనను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ ఆలోచనని పట్టుకునియే మీ మైండ్ ముందుకు పోతుంది. ఇంకో ఆలోచన మరో అరడదన ఆలోచనలు లేవు. మీరు స్కూటర్ మీద ఇంటికి వెళ్తుంటే మైండ్ నిండా అరడదన ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఒకే ఆలోచన. ఏమిటి ఆలోచన? నేను చెప్తున్న పాఠం. కాబట్టి మైండ్ స్లో అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే స్లో అయిందో దానివల్ల ఏమవుతుంది? ఒక థాట్ ఉంటుంది, ఆ థాట్కు ఒక విషయం ఉంటుంది. ఆ విషయమును అంతము వరకు మీరు పరిశీలించగలుగుతారు. పాఠానికి ఒక టాపిక్ ఉంటుంది. పాఠం అయిపోయే వరకు మీ మనస్సు ఆ టాపిక్ వెంటనే పోతూ ఉంటుంది, మధ్యలో ఇంకో టాపిక్కి వెళ్ళదు. ఓకే, వేరాజ్ మీ నిత్య జీవితంలో ఓ టాపిక్ మీద సంకల్పం వస్తుంది, అది బ్రేక్ అయిపోతుంది, ఇంకో టాపిక్, అది బ్రేక్ అయిపోతుంది, ఇంకో టాపిక్, అది బ్రేక్ అయిపోతుంది, ఇంకో టాపిక్. అలాగా రెసిడ్యువల్గా ఉండిపోతూ ఉంటుంది. ఏ టాపిక్ కంప్లీట్ అవ్వదు. టాపిక్ కంప్లీట్ అయితే దేర్ విల్ బి నో రెసిడ్యూ లెఫ్ట్. ఎప్పుడైతే టాపిక్ కంప్లీట్ అవ్వదో రెసిడ్యువల్గా అలా మిగిలిపోతుంది ఆ వాసన. అది మళ్ళీ అదే థాట్ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు పాఠం వినేటప్పుడు థాట్ స్లోగా ఉంటుంది. థాట్ ఈజ్ టేకెన్ టు ఇట్స్ లాజికల్ ఎండ్. ఓకే, అండ్ అప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే థాట్కి రెసిడ్యూ ఉండదు. బికాజ్ థాట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ లాజికల్ ఎండ్. అందువల్ల మనస్సుకి శాంతి లభిస్తుంది, ఒక శాంతావస్థను పొందుతుంది. తర్వాత మనస్సులో ఒక సమస్య ఉత్పన్నం కాదు. మీరు ఏదైనా ఒక సంకల్పం చేసి ఆ విషయాన్ని రెసిడ్యూగా వదిలిపెట్టేశారనుకోండి, యూ డిడ్ నాట్ టేక్ ఇట్ టు ఇట్స్ కంక్లూషన్, యూ హ్యావ్ లెఫ్ట్ ఇట్ యాజ్ ఎ రెసిడ్యూ. ఎందుకని? బికాజ్ మైండ్ ఇంకో దాని మీదకి జంప్ చేసేసింది కనుక. ఆ విధంగా ఈ రెసిడ్యూలన్నీ కలిసి సమస్యలుగా నిర్మాణం అవుతాయి. ఇప్పుడు సమస్య ఉదయించదు, సమస్య అక్కడ రెసిడ్యూ ఉండదు, సమస్య ఉండదు. కాబట్టి శాంతియే ఉంటుంది. అటువంటి శాంతావస్థ యందు మనస్సు అటువంటి శాంతావస్థను పొందినప్పుడు సత్యతత్వము ఆవిష్కృతమగును. ఎందుకంటే మీరు సత్యతత్వమును మనస్సుతో పట్టుకొనలేరు. దేనిని మనస్సుతో పట్టుకుంటారో అది సత్యతత్వము కాదు. ఇప్పుడేం చేయాలి దీన్ని అంటే మనస్సును నిగ్రహించి పారాయి. మనస్సును నిగ్రహిస్తే అది వైలెన్స్లో పడుతుంది. ఇట్స్ ఎ వైలెన్స్.
అది లీక్ అవుతుంది. అండ్ దెన్ కాన్ఫ్లిక్ట్ బయలుదేరుతుంది. ఆ నిగ్రహించడంలో మీ ఎనర్జీ అంతా ఖర్చు అవుతుంది. ఎందుకని? ఆ నిగ్రహించడం కఠినమైన విషయం. మీ ఎనర్జీ అంతా ఖర్చు అవుతుంది. నేను నా అనుభవం చెప్తున్నా వినండి. నేను ఒకసారి ఓ టౌన్ వెళ్ళా. అక్కడేవో క్లాసెస్ అప్పట్లో వెళ్ళేవాడిని టౌన్లో. ఇవే పరివ్రాజక అనే పేరు నెత్తి మీద వేసుకుని తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు గత 2-3 నెలల నుంచే నేను కొంచెం తిరగడం తగ్గించాలనే ఆలోచన 3-4 ఏళ్ల నుంచి ఉంది. ఇప్పుడు అది ఈ లాక్డౌన్ పుణ్యం అని కొంచెం అది కంట్రోల్లోకి వచ్చింది. ఓ టౌన్ వెళ్ళా. అక్కడేవో క్లాసెస్, భగవద్గీత ఇలాంటి క్లాసులు. మనం చెప్పే క్లాసులన్నీ సాత్వికమైన ఉంటాయి. సాత్వికమైన గ్రంథమును సాత్వికమైన ధోరణిలో పాఠం చెప్తాం. మనం ఈ రాజస గ్రంథములు, ఈ కోరికలు తీర్చుకునేవి ఇలాంటి గ్రంథాలు మనం ఏం పాఠం చెప్పాం. పిచ్చి పిచ్చి కథలు ఇవన్నీ మనం చెప్పాం కదా, మనకు అలవాట్లేదు. సో వాళ్ళు ఏదో పాఠం చెప్తున్నా. ఆ పాఠానికి చాలామంది వచ్చారు. వాళ్ళలో ఒక గ్రూప్ ఉన్నారు. వీళ్ళందరూ ఓ గురువుగారి శిష్యులు. ఆ గురువుగారు మద్రాసు దగ్గర ఎక్కడో ఉంటారు. చాలా పెద్ద ఫేమస్ గురువు ఆయన. గురువుడంలో ఫిట్ అయిపోతారు. వారి శిష్యులు వీళ్ళు 6-7 ఉన్నారు. వీళ్ళందరూ కట్టుకుని వచ్చారు నా దగ్గరికి. గురుభాయులు కదా, మరి ఇండిపెండెంట్గా రారు. వాళ్ళంతా ఒక గ్రూపు. ఇవి చూడండి, ఇక్కడేదో ఒక గ్రూప్ ఉంటే ఇలా ఉంటాయి. వచ్చి నన్ను సలహా చేయడానికి వచ్చారు. నన్ను సలహా అడిగారు. మేము మెడిటేషన్ చేస్తున్నాము, మీ అభిప్రాయం ఏమిటి అంటే, నేను కూడా ఏదో మంత్రజపం ఏదో చేస్తున్నారు అనుకున్నా. మంత్రజపం కూడా కాదు, చక్రా మెడిటేషన్ చేస్తున్నారు. చక్రాల బొమ్మలు గీసుకుని ఆ బొమ్మలు. నేను అన్నాను, ఈ బొమ్మ ఎక్కడ ఉంటుందండి అని అడిగాను. అంటే అది 12 దళ పద్మం అండి, అది హృదయంలో ఉంటుందండి అని చెప్పాను. నేను హృదయంలో 12 దళ పద్మం ఏమి ఉండదండి నాకు తెలుసు అని చెప్పాను. ఎవరైనా అడిగారా? ఎవరైనా వాళ్ళని అడగండి, ఎనాటమీ వాళ్ళని అడగండి. ఇక్కడ 12 దళ పద్మము, ఇక్కడ షడ్దళ పద్మము. పిచ్చి కుదిరింది, తలకి రోకలు చుట్టమన్నట్లు లేదు. అలాంటివి ఏమి ఉండవండి అక్కడ. మళ్ళీ వాటిలో బీజాక్షరములు. ఇదేం పిచ్చా ఏమన్నానా? ఇదేం మెడిటేషన్? ఇట్ విల్ నెవర్ కమ్ టు ఏ కంక్లూషన్. ఇంతకీ వాళ్ళ సమస్య, నేను ఈ మాట ఎప్పుడు చెప్పాను, వాళ్ళ సమస్యని వాళ్ళు వివరించాక చెప్పాను. వాళ్ళ సమస్య ఏమిటంటే, ఈ మెడిటేషన్ని మేము నిర్వహించలేకపోతున్నాము. గురువుగారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఆయన ఇదే చేయమంటాడు ఆయన. అది మాకు వర్కౌట్ కావట్లేదు, మేము చేయలేకపోతున్నాము. అదేమో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటాడు. అది మాకు రావటం లేదు. అది పైకి లేవాలంటాడు, అది లేవటం లేదు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి అంటే, నేను చెప్పాను, చూడు నా అభిప్రాయం అని నేను చెప్తాను, మరి మీకు నచ్చుతుందో నచ్చదో పర్వాలేదు చెప్పండి. సరే మీరు హామీ ఇస్తే చెప్తాను. ఇదంతా నాన్ సెన్స్. ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. మళ్ళీ దీంట్లో చల్లకొచ్చి ముంత దాచినట్టుగా చెప్పకూడదు, డైరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు చల్లకు వచ్చాడు, ముంత పట్టుకుని ముంత దాచిపెట్టి చల్లకు వచ్చాడు. ఎందుకు ముంత డైరెక్ట్గా పట్టుకుని చల్ల కావాలని అడగాలి, కానీ అది దాచిపెట్టి ఊళ్ళో రాజకీయం అంతా చెప్తున్నాడు. వీడికి టైము లేదు. ఏమన్నా మీరు ఎందుకు వచ్చారు? నేను చల్ల కోసం వచ్చాను. మరి ముంత మీరు తెచ్చుకున్నారా? నేను తెచ్చుకున్నా, మరి బయట పెట్టేది అలా నేను డైరెక్ట్గా చెప్తా. నేను డైరెక్ట్గా చెప్పాను, మీరు ఈ మెడిటేషన్ ఇదేం వర్కౌట్ కాదు, మీరు దాన్ని డ్రాప్ ఇట్. మీరు గురువుగారికి దక్షిణలు ఇచ్చేసేయండి, ఇది వర్కౌట్ కాదు. మీరు నేను చెప్పిన మెడిటేషన్ చేయండి అని నేను వాళ్ళకి ఏదో మెడిటేషన్ చెప్పాను. కాబట్టి మేము చెప్పే మెడిటేషన్లో మైండ్ బికమ్స్ స్లో ఆల్ బై ఇట్ సెల్ఫ్, బై ఇట్స్ ఓన్ వాల్యూషన్, నాట్ ఈవెన్ వాల్యూషన్, వితౌట్ ఇట్స్ ఓన్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ స్లో. అంటే స్పాంటేనియస్గా అది దాని ఫికిల్నెస్ని తగ్గించుకుని స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే స్లో అవుతుందో, ఫోకస్ అంటే అదే కాన్సన్ట్రేషన్, ఫోకస్. ఈ మాటలు మేము అంటలేదు, మీరు గమనించారు, అవన్నీ హఠయోగా మాటలు. ఇట్ బికమ్స్ స్లో ఇన్ ది సెన్స్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్ష్యూయింగ్ ఎ డజన్ టాపిక్స్ అట్ ది సేమ్ టైమ్, jumping from one to the other to the other to the other, it pursues only one topic continuously on and on and on till the conclusion. Thereby no residue is left,
నో మెమరీ ఈజ్ అక్యూములేటెడ్, నో వాసన రెసిడ్యూ ఈజ్ కవర్డ్, నో ప్రాబ్లమ్ ఈజ్ క్రియేటెడ్, మైండ్ బికమ్స్ కామ్. ఇది ఎలాగంటే మీరు పని చేయటం మొదలు పెడతారు, ఆ పని పూర్తి చేసేస్తారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? శాంతంగా అనిపిస్తుంది. కుర్చీలో కూర్చుంటారు. ఓ పని చేస్తూ దాన్ని సగంలో వదిలిపెట్టి ఇంకోటి మొదలుపెట్టి, అది మళ్ళీ వదిలిపెట్టి ఇంకోటి మొదలుపెట్టి, మల్టీ టాస్కింగ్ వాళ్ళు ఉన్నారే, వీళ్ళకి ఎప్పుడూ శాంతి అనేది ఉండదు. దేర్ఫోర్ క్లాస్లో మైండ్ స్లో అవుతుంది. మెడిటేషన్లో కూడా మీరు ఇటువంటి స్పాంటేనియస్ వే ఆఫ్ మేకింగ్ ది మైండ్ క్వయట్. మెడిటేషన్లో థాట్లెస్ స్టేట్ కూడా ఉంటుంది. మైండ్ బికమ్స్ సైలెంట్. నిరోధం కాదు, దట్ ఈజ్ నాట్ ది లాంగ్వేజ్ వి యూజ్. నిరోధము ఆల్సో మీన్స్ డెత్. నిరోధము మీన్స్ కంట్రోల్. నిరోధము మీన్స్ డెత్. అండ్ ది ఎక్స్ప్రెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వైలెంట్. ఎక్స్ప్రెషన్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఓ పేషెంట్. ఆ డాక్టర్ అన్నాడు, పరీక్ష చేసి నీ కాలు కొట్టేయాలి అన్నాడు. వీడు పేషెంట్ ఏమైపోతాడు? ఏమని చెప్పాలి? నీ కాలు, నీ డయాబెటీస్ బాగా ముదిరిపోయిందండి, మీకు తెలుస్తూనే ఉంది కదా, ఈ కాలు ఇంకా అది రికవర్ అయ్యే ప్రసక్తి లేదు, అది అలాగే ఉన్నట్లయితే మిగతా దేహానికి కూడా హాని కలుగుతుంది. మీరు చిన్న సంతకం పెడితే మీకేమీ కష్టం లేకుండా, మీకు నొప్పి లేకుండా మేము ఏ పార్ట్ అయితే శరీరానికి హాని చేస్తుందో దాన్ని మేము మెల్లగా తీసేస్తాము. అప్పుడు ఆ మిగిలిన దేహమును మేము హీల్ చేసేస్తాము. మీకేమీ కష్టం ఉండదు, మీరు సుఖంగా జీవించగలుగుతారు అని చెప్పాలి. అంతేగాని నీ కాలు కొట్టేస్తాను అని చెప్తే, అలా చెప్పారు ఓ పేషెంట్కి గాంధీ హాస్పిటల్లో. అలా చెప్పకూడదండి. వాడి గుండె ప్రాణం పోయేట్లా అలా చెప్పకూడదు. భాష నిరోధమని మేము అనం. మేమేమంటామంటే నిశ్శబ్దము అని అంటాం. ఏమన్నా ఏది బాగుంది భాష? నిశ్శబ్దము, నిరోధము. రుధధాతు రుధ్నాతి. నో, రుధ్నాతి కదా, రుంధతి ఏమో, రుణద్ధి రుంధత రుంధంతి. నేను ఓ ప్రత్యయానికి బదులు ఇంకో ప్రత్యయం పెట్టా. కాబట్టి నిశ్శబ్దం అవుతుంది. అది కూడా ఆ నిశ్శబ్దంలో కూడా నువ్వు నిశ్శబ్దం కా అని మీరు కనుక దానికి ఒక పని పెట్టినట్లయితే అది ఇండ్యూస్డ్ సైలెన్స్ అవుతుంది. ఈవెన్ దాట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సైలెన్స్ ఈజ్ రిక్వైర్డ్ బట్ నాట్ ఇండ్యూస్డ్. మీరు ఇండ్యూస్ చేయొద్దు. లీవ్ ఇట్ అలోన్. దట్స్ వై నేను ఉపయోగించే భాష మెడిటేషన్లోనూ వాటిలోనూ చెప్తూ ఉంటాను. యు అలౌ ద మైండ్ టు బికమ్ సైలెంట్. ఇది శాంతి. ఇక్కడ వైలెన్స్ లేనే లేదు. ఇక్కడ దమమునకు నేను 2 లెవెల్స్ చెప్పాను. ఒకటి, మైండ్ స్లో అవుతుంది, మైండ్ బికమ్స్ స్లో. 2, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దమ ఈజ్ మైండ్ బికమ్స్ సైలెంట్ ఆల్ బై ఇట్ సెల్ఫ్, spontaneously becomes silent without any inducement, without inducing the silence. ఇది దీని పేరు దమము. కాబట్టి మీరు ఆ మైండ్కి దమాన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలో చూడండి. చిత్తస్య దమనం సాధు. ఆ పదం కూడా ఎలా ఉందో చూడండి. ఈ మనస్సును మీరు ఈ విధంగా అలా ఫికిల్గా పెట్టుకోకండిరా, అలా ఫికిల్గా పెట్టుకోకండి. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, మీరు సెల్ ఫోన్ పెట్టుకోకండి. సెల్ ఫోన్ పెట్టుకుంటే మీ మైండ్ ఫికిల్గా తయారవుతుంది. ఆల్రెడీ ఫికిల్, మరింత ఫికిల్ అవుతుంది. మీరు సెల్ ఫోన్ పెట్టుకోకండి, ల్యాండ్లైన్ పెట్టుకోండి. ఎవరో ప్రొఫెషనల్స్ ఉంటారు, ఇంజనీర్సు, డాక్టర్లు, లేకపోతే ప్రొడక్షన్ ఇంజనీర్ ఉంటాడు. ఆ ప్రొడక్షన్ అంతా చూసుకోవాలి. 4-5 ప్లేసెస్లో అతను హీ హ్యాస్ టు కమాండ్ అండ్ హీ హ్యాస్ టు కంట్రోల్. అటువంటిప్పుడు వాడేదో పెట్టుకుంటాడు సెల్ ఫోన్. అలాంటి వాళ్ళకి కానీ మేమేమో వేదాంతం చదువుకుంటాము, ధ్యానం చేసుకుంటాము, బుద్ధుని యొక్క సిద్ధాంతం, మనకెందుకు సెల్ ఫోన్స్ పెట్టుకోకు, ల్యాండ్లైన్ పెట్టుకో. కమ్యూనికేషన్లో ఉండే ల్యాండ్లైన్ ఎవరి కోసం? మన కోసం కాదు, ఇతరుల సౌకర్యం కోసం.
నా కోసం నేను ల్యాండ్లైన్ ఏది ఉండేది కాదు నాకు. నేను ఓ రోజు గమనించా, ఒకరోజు 4 ఫోన్లు వచ్చాయి నాకు. 4 ఫోన్లు పక్కింటి వాళ్ళకి వచ్చాయి. వాళ్ళు 4 సార్లు నా దగ్గరికి వచ్చి చెప్పారు. వాళ్ళ దగ్గరింటికి వెళ్ళి అక్కడ పక్కన పెట్టి లైన్లో ఉండమని వాళ్ళకి చెప్పి నన్ను పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడాను. నేను దట్ ఈవినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ మేడ్ ఎన్ ఎంక్వైరీ, నాకు ఫోన్ కావాలి ఎలాగా అని. అంటే మన మిత్రుడు ఎవడో అప్లికేషన్ చేశాడు, అప్లికేషన్ పెట్టారు. వితిన్ 15 days బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఫోన్ ఒకటి ఇచ్చారు. అదే ఫోన్ నడుస్తాం. నాకు గుర్తు, నేను బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఎందుకు పెట్టానంటే ఆ కుటుంబాన్ని రక్షించడం కోసం నేను ఫోన్ పెట్టాను, నా కోసం నేను పెట్టలా. నాకు గుర్తు, తర్వాత నేను కూడా వాడుకుంటున్నాను. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఇట్, దిస్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్. సెల్ ఫోన్ పెట్టుకోండి మీరు ఇటువంటి పద్ధతిలో, సో దట్ యూ కెన్ కమ్యూనికేట్ వెన్ నీడెడ్, ఆర్ ఈవెన్ బెటర్ దే కెన్ కమ్యూనికేట్ విత్ యూ ఫ్రమ్ యువర్ సైడ్. యూ నీడ్ నాట్ కమ్యూనికేట్ ఎట్ ఆల్. ఈ యాటిట్యూడ్ లేకపోతే దమా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫికిల్నెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. ఈ వేదాంతులు పేరు వేదాంతము, కంట్రీ క్లబ్ వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళ దగ్గర కాస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. దాంట్లో సింగిల్ కాదు, డబుల్ సిమ్ములు. ఈ సిమ్ము విడిచిపెట్టి ఆ సిమ్ము, ఆ సిమ్ము విడిచిపెట్టి ఈ సిమ్ము, ఇలాగంటే అలాంటివి 2-3 పెట్టుకుంటే ఏమవుతుంది? మీకు ఫోన్స్ వస్తూనే ఉంటాయి, మీరు ఫోన్స్ చేస్తూనే ఉంటారు. ఆల్ డే లైఫ్ యాక్టివిటీ అంతా అలాగే ఉంటుంది. అప్పుడు మీ మనస్సు ఫికిల్ బికమ్స్ మోర్ ఫికిల్, క్రేజీ బికమ్స్ క్రేజియర్, మల్టీ టాస్కింగ్లో పడిపోతారు. మీరు వేదాంతంతో టచ్ పోతుంది మీకు. యూ షుడ్ నాట్ డూ దాట్. నన్ను అడుగుతారు క్లాసు, నేను చెప్పేస్తాను. నన్ను అడుగుతారు ఈ సెల్ ఫోన్ సమస్య ఎలాగండి. నేను చెప్పాను, హృషికేశ్లో మురికి కాలువలు ఉంటాయి. మురికి కాలువలో కాలు పడితే ఆ కాలుని కడుక్కోవడానికి అరగంట పడుతుంది, సబ్బు పెట్టి కడగడానికి. నేను అంటాను దాంట్లో పడామని చెప్తాను, దాంట్లో పడాయి. ఇంకా ఆ సెల్ ఫోన్ని ఈ సృష్టిలో ఎవరు బాగు చేయలేరు. ఆ సిమ్ము కూడా నిర్వీర్యం అయిపోయి అక్కడే పడి చచ్చిపోతుంది. అని కూడా త్రో ఇట్ ఇన్ దట్ అండ్ లివ్ హ్యాపీలీ. నీకు సక్రమంగా వాడుకోవడం చేత కాకపోతే మరి ఆ పనే చేయాల్సి ఉంటుంది. సక్రమంగా వాడుకోగలిగితే యూ కీప్ ఇట్, బట్ యూ కెనాట్. కాబట్టి ఇక్కడ నిగ్రహం గురించి మనం చెప్పట్లేదు. మనం ఏం చెప్తున్నామంటే దాని ఫికిల్నెస్కి కారణములను పరిశీలించి వాటిని నివారణ చేయుట. సంసారం బహిర్ముఖుడుగా ఉండకు, ఎక్కువ సంసార వ్యాపకాలు పెట్టుకోకు, అంతర్ముఖుడుగా ఉండు. మనస్సు సహజంగా స్లో అయిపోతుంది. మీరు బహిర్ముఖులైపోయారు, సెల్ ఫోన్ అంటే బహిర్ముఖత్వమే. మీరు బహిర్ముఖులైపోయారనుకోండి, మనస్సు స్లో అవ్వదు, ఇంకా థాట్లెస్ స్టేట్ అసలే రాదు. కాబట్టి ఆ థాట్లెస్ స్టేట్ని, స్లో థాట్ ప్రాసెస్ని, స్లో అంటే కొంత నేను ఒకటి విని ఐ ఫెల్ట్ సరోఫుల్. ఒక కంట్రీ క్లబ్ వేదాంతో ఒక ఆయన చెప్తున్నాడు, మనస్సు స్లో అయితే వీడు ఒక జాంబీలా తయారవుతాడు అని. చూడండి ఎలా భయపెడుతున్నారో చూడండి. జాంబీలా తయారవుతాడు. ఏమండి అని పిలిచారనుకోండి, అలా చూడడం, అలా చూస్తాడు. దేర్ ఫార్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ విజిబుల్ అని పాఠం. ఎలా ఉంది పాఠం? నేనన్నాను, ఏమంటే మీరు వేదాంతం పాఠం చెప్తున్నారా? చెప్తున్నాను. స్టూడెంట్స్ శ్రవణం చేస్తున్నారా? చేస్తున్నారు. మీ సంగతి అలాంటి పెట్టండి. శ్రవణం చేసేప్పుడు వాళ్ళ మనస్సు ఎలా ఉంది? జాంబీ మనస్సులా ఉందా, లేకపోతే జిజ్ఞాసు యొక్క మనస్సులో ఉందా? యు టెల్ మీ వాట్ మైండ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ జిజ్ఞాసుస్ మైండ్ ఆర్ ఏ జాంబీస్ మైండ్? జిజ్ఞాసుస్ మైండ్, అండ్ ఇట్ ఈస్ స్లో. ఇట్ ఈస్ స్లో. వై డూ యూ సే లైక్ దట్? వై డూ యూ సే? ఇప్పుడు ఒక సోబర్ పర్సన్ ఉంటాడు, వెరీ సోబర్, వాడు కామ్ అండ్ క్వైట్గా ఉంటాడు. ఇంకొకటి డిప్రెషన్ పేషెంట్ ఉంటాడు, వాడిని కామ్ అండ్ క్వైట్ అంటారా? అనరు కదా. ఫోటో తీస్తే, ఫోటో కానీ వీడియో కానీ తీస్తే ఇద్దరు ఒకలాగే ఉన్నట్టు అనిపించవచ్చు. ఏమంటే అలా అనిపించిందంటే మీకు సరిగ్గా అబ్జర్వ్ చేయడం చేత కాలేదనమాట.
యూ కెనాట్ కంపేర్ ఏ సోబర్ పర్సన్ విత్ ఎ డిప్రెషన్ పేషెంట్. జాంబీ అంటే వాడు ఈజ్ ఎ డిప్రెషన్ పేషెంట్. ది ఎక్స్ట్రీమ్స్ లుక్ alike. You know this, know that? Sattva and tamas look alike. Look alike, they are not same. The two extremes of the pendulum, they look alike. It extreme, same as that extreme. But it extreme lo, pendulum is swinging to the right. Whereas that extreme lo, it is about to swing to the left. They are not alike. They are opposite to each other. That's why సత్వం ఉన్న చోట తమస్సు ఉండదు, తమస్సు ఉన్న చోట సత్వం ఉండదు. కాబట్టి ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్ దట్ ద మైండ్ ఈజ్ స్లో, దేర్ ఫార్ ఇట్ లూజెస్ ఇట్స్ విరిలిటీ, దాని కెపాసిటీ తగ్గిపోతుంది, అదేదో హాని కలుగుతుంది అని మీరు అనుకోవద్దు. అయితే మరి మీరు అనొచ్చు, మేము సంసారంలో మేము ఎన్నెన్నో ఉన్నాయండి, మాకు చాలా అంబిషన్స్ ఉన్నాయండి, మైండ్ స్లో అయితే ఈ అంబిషన్స్ అన్నీ కూడా తీరవు, మేము ఈ సంసారంలో నిర్వహించవలసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి అని మీరు అన్నారనుకోండి, నేనేమంటానంటే ఓ దండం పెట్టి, మీరు ఈ ధమ్మపదం క్లాసులో మీరు వై ఆర్ యూ హియర్? ఇట్ ఈజ్ నాట్ ఫర్ యూ. వేదాంత ఈజ్ నాట్ ఫర్ ఎంబలిషింగ్ యువర్ వరల్డ్లీనెస్. వరల్డ్లీనెస్కి అలంకారం కోసమా వేదాంతం? ఈ గురువుల్ని అలంకారాల కింద వాడుకుంటారు. మేము ఆ గురువు గారిని ఎరుగుతాము, మేము ఆ గురువు గారి దగ్గర 25 సంవత్సరాలు. ఒక ఆయన నాతో చెప్పారు, చిన్మయానంద గారి దగ్గర నేను చిన్మయానంద గారిని 25 సంవత్సరాలు బాగా ఎరుగుదును అని చెప్పారు. నేను విని ఊరుకున్నాను. తర్వాత ఎప్పుడో అన్నాను కూడా, అలా చెప్పుకోకండి, బాగుండదు, వినడానికి కూడా బాగుండదు. 25 సంవత్సరాలు చిన్మయానంద గారిని ఎరుగున్న ముఖమేనా అది? అంత సంసారిగా ఉంటూ అంత లౌకిక వ్యవహారాల్లో తలమునకలవుతూ మేము చిన్మయానంద గారిని 25 సంవత్సరాలు ఎరుగుదుము అంటే వాట్ డస్ ఇట్ మీన్? నీకు చిన్మయానంద గారు ఒక ఫోటో జేబులో పెట్టుకుని ఫోటోలాగా ఉపయోగపడ్డారు తప్ప ఇంకంతకంటే దేనికి ఉపయోగపడలేదు. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ కంట్రీ క్లబ్ వేదాంత హ్యాస్ నో వాల్యూ. దిస్ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్. యూ విల్ నాట్ బికమ్ డిప్రెస్డ్, యూ బికమ్ ఎలివేటెడ్. You go into sattva, you are in rajas. Fickle is rajas. Depression is tamas. Calm and quiet is sattva. Okay? Kabatti we are talking of the sattva. ఆ సాత్విక్ స్టేట్లోకి మైండ్ని తీసుకెళ్ళి పెట్టడం పేరే దమము. అది మంచిది. చిత్తస్య దమనం సాధు. అది మంచిదయా? నీకు దేహం ఆరోగ్యంగా ఉంటుంది, నీ చుట్టుపక్కల రిలేషన్స్ అన్నీ హ్యాపీగా ఉంటాయి, ఈ సంసార జీవనం సాఫీగా సాగుతుంది, నీ హృదయంలో సత్యము ఆవిష్కృతమవుతుంది. చిత్తస్య దమనం సాధు. ఎప్పుడైతే మైండ్ క్వయట్గా ఉంటుందో, అంటే స్లోగా ఉంటుందో లేదా క్వయట్గా ఉంటుందో, అప్పుడు అటువంటి మైండ్కి ఒక క్రియేటివ్ థింకింగ్ అంటే అది ఎలా ఉంటుందో తెలుసునండి. కర్మలన్నీ అవుతూనే ఉన్నాయి, కానీ నేను కర్తను కాను. అది పుస్తకంలో చెప్పారు కాదు. యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్. దాన్ని ప్రజ్ఞ అంటారు. ఆ ప్రజ్ఞ మీద మీకు చాలా చెప్పాను నేను. ఆ క్రియేటివ్ థింకింగ్ మీకు మైండ్కి రావాలి అంటే మైండ్ హ్యాస్ టు లెర్న్ టు బీ స్లో అండ్ ఈవెన్చువల్లీ క్వైట్, బట్ ఫుల్లీ అలర్ట్. మైండ్ కాదు అలర్ట్, యు ఆర్ అలర్ట్. దట్ అలర్ట్నెస్ ఈజ్ యూ. అలర్ట్నెస్ ఈజ్ సేమ్ యాజ్ అవేర్నెస్. చైతన్యం అది మీరు, అది సాక్షి మీరు, సాక్షి మైండ్ కాదు. కాబట్టి ఆ విధముగా మీరు దమమును తెలుసుకొనవలెను. మీరు అటువంటి దాంతమైన చిత్తము అంటే క్లాసు వింటున్నప్పుడు శాంతముగా ఉంటుంది, సంసార వ్యవహారాలు నడిపించుకునేటప్పుడు ఫోకస్డ్గా ఆ పని పూర్తి చేసుకుంటుంది, మల్టీ టాస్కింగ్ పెట్టుకోదు, బహిర్ముఖత్వాన్ని దూరం పెడుతుంది, ఆవశ్యకమైన మేరకు సంసారంలో వ్యవహరిస్తుంది, ఒక డిసిప్లిన్గా
సైలెన్స్ని అభ్యాసం, సైలెన్స్గా ఉంటూ ఉంటుంది. అన్ఇండ్యూస్డ్ న్యాచురల్ ఆర్ స్పాంటేనియస్ సైలెన్స్, అది డిసిప్లిన్, మెడిటేషన్ అది కూడా పెట్టుకుంటుంది. ఇటువంటి మనస్సు, దీన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. అటువంటి మనస్సునందు మీకు బ్రహ్మ సాక్షాత్కారము కలుగును. బ్రహ్మ అంటే ఆత్మ, అపూర్ణ ఆత్మ సాక్షాత్కరించును అని ఒక అర్థం, ఒక మాట. అలా బుద్ధుడు చెప్పలేదుగా. మరి బుద్ధుడు ఆత్మవాదే ఉన్నా కదా. అంటే చూడయా, పూర్ణ ఆత్మ అంటే ఏమిటి చెప్పు నువ్వు? యో వై భూమ తత్ సుఖం, బ్లిస్, దట్ ఆనందం. సుఖము ఆనంద పర్యాయము. సుఖము కొన్ని చోట్ల మాత్రమే ఆనంద పర్యాయం, మిగతా చోట్ల భౌతిక సుఖం. ఆ సందర్భం కాదు ఇది. ఇక్కడ ఆనంద పర్యాయం. కాబట్టి ఆనందము అనకుండా, ఆనందమని ఆయన అంటాడు. ఆయన శిష్యులందరికీ ఆనందమనే కదా పేర్లు. ఆయన ప్రధాన శిష్యుడి పేరు ఆనందుడే. కాబట్టి ఇక్కడ సుఖము అంటున్నారు. ఎలా అయితే ఉపనిషత్తులో యో వై భూమా తత్ సుఖం అని అన్నారో, అలాగే ఇక్కడ ఆ మనస్సు ఎప్పుడైతే సహజముగా స్లో అండ్ క్వయట్, మీన్స్ మీ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ సోబర్ అండ్ ఫోకస్డ్. అవసరమైనప్పుడు ఫోకస్డ్, మీద సోబర్గా ఉంటారు. అటువంటి మనస్సు మీ లోపల దాగి ఉన్న ఆ ఆనంద నిధి, అదే బ్రహ్మ, అదే ఆత్మ. పదాలు వాడకపోవచ్చు, దానిని మీకు అందజేస్తుంది. దానికి ఒక ట్యాప్, ఒక కాండ్యూవిట్ అంటారు. అంటే ఆ మనస్సు ఆనందాన్ని పైకి తీసుకొచ్చేటువంటి సాధనముగా పనిచేస్తుంది. సుఖావహం. దుర్నిగ్రహస్య లఘునః. ఇంకొక మాట కూడా ఉంది, యథాకామ నిపాతినః. నేను అనుకున్నాను ఇంకా దాని సంగతి మర్చిపోయి శ్లోకం అయిపోయింది అనుకున్నాను. అసలైంది అదే, యథాకామ నిపాతినః. చూడండి, మనస్సును మీరు దాన్ని విదిలిపెట్టేస్తే అది ఎలా ఉంది? దుర్నిగ్రహము, లఘు మనం అనుకున్నాము. యథాకామ నిపాతినః అంటే దేని మీదకి కోరికుంటే దాని మీదకి పోతూ ఉంటుంది. దీని మీద చాలామంది ఒక ప్రశ్న వేస్తారు. ఈ ఇష్యూని అందరూ ఫేస్ చేస్తారు. కొంతమంది దాన్ని దాచిపెడతారు, కొంతమంది బయటికి తీసుకొచ్చి చర్చ చేస్తారు. గురువుగారి దగ్గరికి వెళ్తారు, గురువుగారు మంత్రం ఇస్తారు. ఈ మంత్రం జపం చేయమంటారు. మంత్రం ఇచ్చి జపం చేయమనే ముందు గురువుగారు ఆ శిష్యుడి మీద ప్రేమ ఉండి, వాడి జీవితాన్ని మనం కఠినం చేయకూడదనే ప్రేమ గలవాడైతే ఆ శిష్యుడు బ్రతకాల్సి ఉంటుంది. లేకపోతే ఆ శిష్యుడు ఫికిల్ అయితే సమస్య లేదు, సరైన తరగా అవుతాడు, మంత్రం పుచ్చుకుని తర్వాత అనిపోతాడు, సమస్య లేదు. ఆ శిష్యుడు కనుక సీరియస్ శిష్యుడు అయ్యాడు అనుకోండి, రాంగ్ గురువు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆ గురువు వాడికి మంత్రం ఒకటి ఇచ్చేసి శిష్యుడి కింద, వచ్చిన వాడిని శిష్యుడి కింద చేసేసుకోవడం, పడు ఉంటాడు. వాడిని వదిలిపెట్టద్దు. మనం వదిలిపెట్టేవాడిని ఇంకోహడికి పోతాడు. ఇప్పుడు బేరం వచ్చినప్పుడు పట్టేసుకోవాలి తప్ప దాన్ని ఇంకోహళ్ళకి పోనివ్వకూడదు. కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి వాడికి ఓ శిష్యుడికి ఓ మంత్రోపదేశం చేసేస్తే పడు ఉంటాడు. ఓ మంత్రం ఇంత పొడుగు మంత్రం ఏదో చూడడం, ఆ మంత్రం ఉచ్చరించేప్పటికే వాడికి నీరసం వస్తుంది. అలాంటి మంత్రం ఏదో చూడడం ఇంత పొడుగు, దాంట్లో బీజాక్షరాలని వాటిని బాగా చొప్పించి ఇంత పొడుగు. నిజంగా ఈ మంత్రం జపం చేయమన్నాం. మంత్రం పొడుగు ఎక్కువ వేయకూడదు, చేయాల్సిన జపం ఎక్కువ అవుతుంది. దాన్ని జామెట్రికల్ ప్రపోర్షన్లో పెరుగుతుంది, అరిథమెటిక్ ప్రపోర్షన్ కాదు. ఎందుకంటే అక్షరములు ఎన్నుంటే అన్ని లక్షలు చేయాలి. మంత్రం పొడుగు వేయగలదే ఏమవుతుంది? అక్షరాల సంఖ్య పెరుగుతుంది. మంత్రాన్ని ఒకసారి చేయడానికే టైం పెరుగుతుంది, చేయాల్సిన సంఖ్య పెరుగుతుంది. న్యాయంగా ఎలా ఉండాలి? ఒకసారి మంత్రాన్ని ఉచ్చరించడానికి టైం ఎక్కువ పడితే లక్షల సంఖ్య తక్కువ ఉండాలి. ఏమంటే మోడరేట్గా ఉండాలి కదా. అక్షరాలు మరీ తక్కువ అనుకోండి, లక్షల సంఖ్య ఎక్కువ ఉండాలి. ఇప్పుడు బలామంత్రం 3 అక్షరి 3 అక్షరాలు ఉందనుకోండి, 3 లక్షలు అంటే వీడు 15 రోజుల్లో పూర్తి చేస్తాడు.
గాయత్రి మంత్రం ఇంత పొడుగు ఉంటుంది, దానికి 24 లక్షలు అంటే వీడు బతుకున్నంతకాలం దానికే సరిపడదు. అది డిస్ప్రపోర్షనేట్గా ఉండకూడదు. ఈ బాలామంత్రం 24 లక్షలు ఉండాలి, గాయత్రి మంత్రం 3 లక్షలు ఉండాలి. దట్ ఈస్ ది అప్రాప్రియేట్ నెంబర్. బట్ వీళ్ళ దగ్గర అప్రాప్రియేట్ ఏముంది, లాజికల్ ఏముండదు, ఏదో చెప్పడం. వాడు ఆ శిష్యుడు ఆ మంత్రం పుచ్చుకుని పోతాడు. వాడికి ఒక కండిషన్ పెట్టడం, మనస్సు ఇటు అటు పారిపోకుండా చూసుకో, మంత్రం మీద మనస్సు పెట్టి చేసుకో అని చెప్పడం. ఇంకా వాడు బ్రతుకున్నంతకాలం కాన్ఫ్లిక్ట్లోనే ఉంటాడు. ఇటువంటి శిష్యులను నేను చాలామందిని కలిశాను. వీళ్ళు హృషికేశ్లో చాలా ఎక్కువగా మీకు కనపడతారు. వీళ్ళందరినీ వాళ్ళున్న కాన్ఫ్లిక్ట్లోంచి, వాళ్ళున్న రొంపి, ఆ రొంపిలో నుండి, లేకపోతే ముళ్ళ కంచె లోపల చిక్కుపడ్డట్టుగా ఉంటారు వాళ్ళు. ఆ ముళ్ళ కంచె యొక్క కౌగిలి నుండి బయటికి లాగి వాడికి మళ్ళీ కొంత నార్మల్సీని రిస్టోర్ చేయటం అనే పని ఒకటి నేను పెట్టుకుని వాళ్ళందరికీ ఐ మేడ్ దెమ్ అగైన్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. అబ్నార్మల్ కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన సమస్య ఏమిటా సమస్య? మేము మంత్రజపం చేసేటప్పుడు మనస్సు నిలబడటం లేదు. అది వాళ్ళకు వచ్చిన సమస్య. వాళ్ళకి మరి గురువుగారు చెప్పారు కదా, మనస్సు ఇటు వెళ్ళకూడదని చెప్పారు కదా. వాళ్ళకి ఆ సమస్య ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అని గురువుగారిని వాళ్ళు అడుగుదామని ప్రయత్నిస్తే గురువుగారు దొరకరు కదా. గురువుగారు దొరకరు. ఇప్పుడు గురువుగారు 200 మందికి సన్యాసం ఇచ్చారు. వాళ్ళందరూ క్యూలో వచ్చి ఈయన దగ్గర నూతన వస్త్రాలు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ నూతన వస్త్రాలను సమర్పించిన ఒక సంపన్నుడు ఒక ఆయన చూశారు ఆ రోజుకి. ఇంకా వీళ్ళని చూడడానికి ఆయనకి టైం ఇది. 200 మంది. వీళ్ళలో ఎవరికైనా డౌట్ వచ్చిందనుకోండి, గురువుగారు దొరకరు. ఏదర్ హీఈ్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఆర్ హీఈస్ బిజీ, ఆర్ హీఈస్ సిక్. వీళ్ళు గురువులందరూ సిక్ ఉంటారు. వీళ్ళు ఓల్డేజ్ని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి. కిచెన్ కట్టుకుని మంచి కుక్కు పెడితే వాడు ఏమవుతాడు? కిచెన్ ఒకటి చక్కటి మోడర్న్ కిచెన్ కట్టుకుని మంచి కుక్కును వండబెట్టడం, మంచి కుక్కు. వాడు ఏ శిష్యుడు అంత ప్రేమగా ఉండడు. వాడు ప్రేమగా గురువుగారి ఇష్టాలన్నీ తెలుసుకుని వండి పెడుతూ ఉంటాడు. గురువుగారికి మసాలా దోశ ఇష్టం అంటే వాడు మసాలా దోశ దంచుతూ ఉంటాడు. అప్పుడు ఈ గురువుగారు ఏమవుతారు? సిక్ అయిపోతారు. ఏం సిక్కులు ఉంటాయి? డయాబెటీస్, హార్ట్, కొలెస్ట్రాల్, ఇవే ఉంటాయి. ఇంక మిగతా అవే ఉండవు. ఇవి చాలుగా. ద మదర్ ఆఫ్ ఇల్నెసెస్ డయాబెటీస్, ఇవి ఉంటాయి. ఆయన మీకు దొరకడు మీకు. వీళ్ళందరూ నాలాంటి ఒక రోడ్డు మీద పోతూ ఉండే సన్యాసం ఒకరిని పట్టుకుని సలహా అడిగారు. నన్ను అడుగుతారు. నన్ను అడిగితే ఈ ప్రశ్న ఏమిటంటే, మా మనస్సు నిలబడటం లేదు, ఏం చేయాలి అంటే, అప్పుడు నేను చెప్పాను, నువ్వు పని చేయి, మంత్ర జపం చేసుకోవద్దని నేను ఎందుకు చెప్తాను? జపం చేసుకుంటూ ఉండు, అదో పెద్ద ప్రెషర్గా పెట్టుకోకు. వాడికి ఇచ్చి సలహా అంతా ఇచ్చి ఒక లాగ్ ఒకటి మెయింటైన్ చేయి. రేపు పొద్దున్న ఒక మాల జపం చేసే ముందు పెన్ను కాగితం పక్కన పెట్టుకుని, మాల పూర్తయ్యేప్పటికీ ఎన్నిసార్లు మనస్సు జంపు చేసింది, వేటి మీదకి జంపు చేసింది, యు మేక్ ఏ లిస్ట్. మరి మర్చిపోతే ఫోన్లేవా, మర్చిపోయినావు మర్చిపో, గుర్తున్నది రాయి లిస్టు. ఆ లిస్టు నా దగ్గర పట్టుకురా, లాగ్ అంటారు అది. ఆ లిస్టు చూస్తే వాటిల్లో 12 ఐటమ్స్ ఉన్నాయి. 108 సార్లు జపం చేసేప్పటికి 12 సార్లు ఎక్కడికో జంపు చేసింది. ఆయనకు గుర్తున్నవి. గుర్తులేనివి ఇంకో 4-5 ఉంటాయి. ఈ 12లో ఈయన ద్వేషించేవి 8, ఈయన ఇష్టపడేవి 4 ఉన్నాయి. అదే చెప్పాను ఆయనకి. ఇప్పుడు నీ మనస్సు నీకు ఎటుపోతుందో నీకు అర్థమైందా? ఎటుపోతుంది? మోస్ట్లీ ద్వేషించి వాటి వైపు పోతుంది. నెక్స్ట్ ఇష్టపడే వాటి వైపు పోతుంది. ఓకే, అంటే మీరు ఇష్టపడే వాటి వైపు తక్కువ వెళ్తుంది, 1/3. మీరు ద్వేషించే వాటి వైపు 2/3. ఓకే, గుడ్. ఈ 2/3 ద్వేషము ఎందుకు వచ్చింది? దీన్ని నువ్వు ద్వేషిస్తున్నావు. ఆ ద్వేషం ఎందువల్ల వచ్చింది? ఇంకో దానిని ఇష్టపడటం వల్ల ఈ ద్వేషం వచ్చింది. మరో దాన్ని ఇష్టపడడం వల్ల ఈ ద్వేషం వచ్చింది. ప్రతి ద్వేషమునకు కారణము మళ్ళీ ఇష్టపడుటే.
అంటే ఇప్పుడు ఈ 12 కూడా కామాలో పడతాయి. కాబట్టి నీ మనస్సు ఎటు పరుగులు తీస్తుందన్నమాట. మోస్ట్లీ దేర్ మే బీ సమ్ 5-10% ఇటు ఉండొచ్చు. మోస్ట్లీ వేటిని నీవు ఇష్టపడుతున్నావో రాగము, లేదా ఒకప్పుడు రాగము కలిగి ఇప్పుడు ద్వేషిస్తున్నావో, మీరు ద్వేషించే సర్వము ఒకప్పుడు రాగము కలది అయి ఉంటుంది. దానివైపు మనస్సు పరుగులు తీస్తుంది. నేను ఒకడిని అడిగాను, నీకు జపం చేస్తుంటే ఉగాండా ఎప్పుడైనా గుర్తొచ్చిందా అని అడిగాను. అంటే ఉగాండా ఏమిటండి అన్నాడు. వాడికి ఉగాండా తెలీదు, కాబట్టి అది గుర్తొచ్చే ప్రసక్తే లేదు. వాడికి ఎంతసేపు పక్కింటి వాడితో దెబ్బలాడాడు, వాడే గుర్తొస్తాడు. కాబట్టి మనస్సును అర్థం చేసుకో. అండర్స్టాండ్ ది మైండ్. నాకు గురువు గారు మంత్రం ఇచ్చారు, ఆ మంత్రం చదువుతుంటే మనస్సు ఇటు పరిగెట్టుతోంది, అటు పరిగెడుతోంది. ఇప్పుడు దాన్ని పరిగెట్టకుండా కట్టేయాలంటే ఏం చేయాలి? నీ తలకాయ, దట్ ఈజ్ నాట్ ది వే టు ప్రొసీడ్ అబౌట్ ఇట్. నువ్వు అలా ప్రొసీడ్ అయితే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎంతకాలం నుంచి జరుగుతోంది? నేను ఇదే అడిగాను. నీ మంత్రము జపము అది సరిగ్గా వర్కౌట్ కాకపోవడము, ఈ కథ ఎంతకాలం నుంచి నడుస్తోంది? ఈవేళ నన్ను అడిగావు ఎంతకాలం నుంచి నడుస్తోంది? 4 ఏళ్ళ నుంచి నడుస్తోందండి. చాలామంది చెప్పరు, పైకి తేరు కుట్టిన దొంగలు పైకి చెప్పరు. 30 ఏళ్ళ నుంచి నేను ఉపాసన చేస్తున్నాను అంటాడు. నీ మనస్సు ఎంతసేపు నిలబడిందిరా ఉపాసన మీద అంటే దానికి సమాధానం చెప్పడం. ఏమన్నా మీరు గమనించారా? తేలు కుట్టిన దొంగ చెప్తాడా తేలు కుట్టిందని చెప్పడం. యథాకామ నిపాతిన. యు అండర్స్టాండ్ ది మైండ్, యు అండర్స్టాండ్ ఇట్. దుర్నిగ్రహ, ఇట్ ఈస్ హార్డ్ టు కంట్రోల్ ఇట్. సో డోంట్ కంట్రోల్. వీ డోంట్ వాంట్ టు కంట్రోల్. వీ డోంట్ వాంట్ టు కంట్రోల్ అండి. లఘు, ఇట్ ఈస్ ఫికిల్, ఇట్స్ ఎ ప్రాబ్లం. వీ అండర్స్టాండ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం? యథాకామ నిపాతిన. నీ సంసార లంపటము, సంసారాసక్తి, దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫికిల్నెస్ ఆఫ్ ది మైండ్. ది లెస్ you are attached to the world, or the more you are dispassionate, the fickleness of the mind would be less. సహజంగా ఇప్పుడు మహాత్ముడిని ఏమంటే మీరు పొద్దున్న రోజులో ఎన్ని ఆలోచనలు చేశారు అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మహాత్ముడు లాగ్ పెట్టుకున్నాడు అనుకోండి, ఈరోజు మనం ఎన్ని థింగ్స్ని ఆలోచించాము అని లాగ్ పెట్టుకున్నాడు అనుకోండి. పొద్దున్న నుంచి సాయంకాలం అయ్యేప్పటికి 1 డజన్ ఐటమ్స్ వస్తాయి. ఈ డజన్ ఐటమ్స్లో 7-8 ఇన్కాన్సీక్వెన్షియల్, అవి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, అవి బంధించేవి ఏమి ఉండవు. 4-3 ఉంటాయి వీడికి కొంచెం రాగం కానీ ద్వేషం కానీ ఉన్నవి. వాడు ఆ 4-3 కొంచెం సెటరైట్ చేసుకుని వాళ్ళని క్షమించేసి ఈశ్వరుడికి శరణాగతి చేసి కూర్చుంటే అవి కూడా క్రమంగా పోతాయి. వాడి మనస్సు సహజముగా ధ్యానములోనే ఉంటుంది, ప్రయత్నమే అక్కర్లేదు. మెడిటేటివ్నెస్ ఈజ్ బెటర్ దాన్ మెడిటేషన్. మెడిటేషన్ స్టార్టింగ్ పాయింట్, మెడిటేటివ్నెస్ ఈజ్ ది కంక్లూషన్. చిత్తము దాంతం అయిపోతుంది, దానంతట అదే దాంతం అవుతుంది. శాంతమన్నా దాంతమన్న, శం నుంచి శాంతం వచ్చింది, దమ్ నుంచి దాంతం వచ్చింది. అటువంటి మనస్సు సుఖావహము. ఈ యథాకామ నిపాతిన అనేది మీరే అడ్రస్ చేయాల్సి ఉంటుంది. నిన్న కూడా మనం అనుకున్నాము. సో మీరు మీ మనస్సులో శాంతి, ప్రేమ, ఆనందము ఇవి మీరు కావాలని కోరుకుంటున్నారా? కోరుకున్నట్లయితే అవి మీకు లభించే యోగ్యతను మీరు సంపాదించుకోవాలి. యు వాంట్ పీస్, దెన్ స్టాప్ ఫైటింగ్. You deserve peace. You want health, then stop eating wrong things. Eat properly. అంతే తప్ప ఏదో జపం చేస్తాను, రిచువల్ చేస్తాను అంటే ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేమో ఒంట్లో బాగుంటలేదండి, హెవీ వెయిట్ వచ్చేసింది, అనారోగ్యంగా ఉంది, ఏం చేయమంటారని అడిగారు అనుకోండి. డాక్టర్ ఏం చెప్తాడు? నువ్వు ఈ రకంగా తినవయా, రోజు ఎక్సర్సైజ్ చెయ్యి అని చెప్తాడు. ఈ జ్యోతిష్యుడి దగ్గరికో లేకపోతే ఈ గురువులు ఉన్నారు, వీళ్ళు గురువు వేషాలు వేసేసుకుని
టీవీల నిండా వీళ్ళే. ఈ గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు ఇటు అటు క్యాల్కులేట్ చేసి ఓ మంత్రం చెప్తాడు. మంత్రాలు ఎక్కడ పడితే అక్కడ అన్ని మంత్రాలే. లలితా సహస్రనామం అంటే వీళ్ళకి లోకువ. ఆ మంత్రం చెప్తాడు. ఓం ఐం నేను చెప్తాను, నేనేం దేవాంతకుండా, నేను ఇవన్నీ ఎరుగున్నవాడినే. ఓం ఐం క్లీం శ్రీం హ్రీం ఆరోగ్యప్రదాయై నమః. నేను కరెక్ట్గా చెప్పాను మంత్రం, వాడు కరెక్ట్గా కూడా చెప్పడం. ఎందుకంటే నాకు స్త్రీలింగం చతుర్థి విభక్తి నాకు తెలుసు, వాడికి అది తెలియదు. ఆ విభక్తి జ్ఞానం వాడికి ఉండదు. వాడు ఆరోగ్యప్రదాయ నమః అంటాడు. వాడికి ఎయ్ అని వాడు అంత పని చేయలేడు. వాడు ఆ పని నేను కరెక్ట్గా చెప్పాను. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఆరోగ్యప్రదాయై నమః ఈ మంత్రాన్ని జపం చేయండి అని గురువు చెప్పాడు. ఏమంటే మీరు పెద్దలు మీరు చెప్పండి, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ చెప్పింది బాగుందా, గురువు చెప్పింది బాగుందా? మీరు చెప్పండి. थोड़ा కామన్ సెన్స్తో యూజ్ కరోపా కభీ కభీ. ఇంకొకటి అడుగుతా చెప్పండి, మీరు డాక్టర్ చెప్పినట్టు చేయండి అంటే వాడు ఆస్తికుడా నాస్తికుడైపోయాడు అప్పుడే. ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్టు లేదు. కాబట్టి ఈ డిజైర్స్ దే ఆర్ ది వర్స్ట్ థింగ్ టు మేక్ యువర్ మైండ్ ఫికల్. వాటిని దూరం పెట్టు. అసలు డిజైర్స్ పెట్టుకోకు నువ్వు. డిజైర్స్ లేకపోతే ఈ మైండ్ నిపాత అంటే వెళ్ళి పడ్డాం, వెళ్ళి పడుతూ ఉంటుంది. నిపాత వ్యాకరణంలో కూడా ఉంది. నిపాత అదే అర్థంలో ఉంది. పాణిని మహర్షి నిపాతని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఆ పదములకు ప్రకృతి ప్రత్యయ విభాగం ఏముండదు, అవి ఆకాశం నుంచి పడ్డాయి అన్నారు. అలాగే ఈ మనస్సు వెళ్ళి పడుతూ ఉంటుంది వీటి మీద కామనల మీద పడుతూ ఉంటుంది. అమెరికా గుర్తొస్తుంది. ఎప్పుడో అమెరికా వెళ్ళాలనే కోరిక ఉన్నప్పుడు, అమెరికా వెళ్ళాలనే కోరిక లేదనుకోండి, అప్పుడు అమెరికా గుర్తు రాదు. ఒకవేళ గుర్తొచ్చినా పట్టుకోను. మనస్సు పట్టుకోను. మనస్సు వెళ్ళి పడిందంటే పట్టుకుందంటే కోరుకుందనమాట. కాబట్టి ఈ ఇష్యూస్ని మీరు అడ్రస్ చేసుకుంటే మీ మనస్సు సమస్య పరిష్కారం అయిపోతుంది. యథాకామ నిపాతినః ఆయా కోరికలకు తగ్గట్టుగా వాటిపై వెళ్ళి పడుతూ ఉండే చిత్తస్య చిత్తమునకు కర్మణి షష్ఠి చిత్తస్య చిత్తమును దమనం శాంతముగా పెట్టుకొనుట అని అలా చెప్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ నిగ్రహం అని మళ్ళీ అదే మాట పట్టుకురావడం కాదు, దాన్ని పక్కన పెట్టాం కదా. సాధు మంచిది, ఎంత బాగుందో చూడండి. ఎర్త్లీగా లేదు టీచింగ్, ఎర్త్లీ టీచింగ్. దీన్ని బుద్ధుని యొక్క టీచింగ్ లక్షణం అలా ఉంటుంది. దాంతం శాంతముగా ఉండే చిత్తం మనస్సు సుఖావహం ఆనందమునకు నిధానము. అంటే మళ్ళీ మనస్సులోంచి ఆనందం వచ్చేస్తుందని మీరు అనుకోద్దు. పైప్ లైన్ సక్రమంగా ఉంటే నీళ్లు బాగా వస్తాయి. అంటే పైపులోంచి వస్తాయా నీళ్లు? పైపులోంచి రావు, అండర్ గ్రౌండ్లోంచి వస్తాయి. అలాగే మనస్సు శాంతంగా ఉంటే ఆనందం లభిస్తుంది. అంటే ఆనందం మనస్సు ఇవ్వదు, ఆ మనస్సు లోపల ఉండే ఆ చైతన్యం నుంచి ఆనందం వస్తుంది. గ్రౌండ్ వాటరు మనస్సు ఈజ్ ది పైప్ లైన్. ఆ పైప్ లైన్లన్నీ తుక్కుతోటి దోగరతోటి నిండి ఉంటే నీళ్లు రావు. అది శాంతంగా స్మూత్గా స్ట్రైట్గా ఉందనుకోండి, చక్కగా గ్రౌండ్ వాటర్ వస్తుంది. ఆ విధంగా మనం పెట్టుకోవాలి. దుర్నిగ్రహస్య లఘునః యథా కామనిపాతినః చిత్తస్య దమనం సాధు చిత్తం దాంతం సుఖావహం. ఓం పూర్ణముదః పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి.